జీఎస్టీ స్లాబులు తగ్గించడం సాహసోపేత చర్య అని దేశ పౌరులు ఇంతకు మించి కోరుకోవడానికి ఏమీ లేదని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. విశాఖ మధురవాడలో జీఎస్టీ తాజా సంస్కరణలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఐసీయూలో ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించి ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్వితీయ కృషి చేశారని పయ్యావుల కృతజ్ఞతలు తెలిపారు. నాకు అర్థమైంది ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఒక చిన్న మాట అంటే ఆ మాట అనకముందే దాని వెనకాల చాలా ఎక్సర్సైజ్ జరుగుంటుంది అనేటువంటిది నాకు అర్థమైంది ఈ జిఎస్టీ రిఫార్మ్స్ తర్వాత. ఆయన ఏదో August 15th అట్లా అనేసారు అని నేను అనుకోవట్లా. దేర్ ఇస్ ఎ హోల్ లాట్ ఆఫ్ స్కీమ్ రన్నింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్. ఈ ఆలోచనలు మనం తెలుసుకోవడానికి 6 నెలలు లేటుగా తెలుస్తున్నాయని నాకు అర్థమైంది. అంటే వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి నాకే అనిపించింది ఏంటి అని అంటే ఒక మాటకు ముందు ఎక్సర్సైజ్ జరుగుతుంది, ఒక మాట తర్వాత ఎక్సర్సైజ్ జరుగుతూ ఉంది. ఇన్ మై 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా ఎలక్షన్ల ముందు రేట్లు తగ్గిస్తాయి. ఇప్పుడు రేపొద్దున మన ముందు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? దేర్ ఆర్ నో ఎలక్షన్స్. ఈ దేశం కోసం, ప్రజల కోసం కమిటెడ్గా నరేంద్ర మోడీ గారి లీడర్షిప్లో, ఇక్కడ చంద్రబాబు గారి లీడర్షిప్లో ఒక ఏబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంతకన్నా భారతదేశ పౌరులు ఇంకా వేరే ఏం కోరుకోకూడదు నన్ను అడిగితే.